నిజామాబాద్ జిల్లాలో రానున్న ఎన్నికల 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని నిజామాబాద్ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ కతే భూమన్న ధీమా వ్యక్తం చేశారు. గ్రామాల్లో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు బీజేపీ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని అంటున్నారని పేర్కొన్నారు. ఎంపీ అరవింద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కవిత ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడించి తీరుతామని హెచ్చరించారు. గజ్వేల్లో ఓటు ఎదురవుతుందన్న భయంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని అంటున్న గద్దె భూమన్నతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. వివిధ పార్టీలు కూడా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నించారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఎన్నికల దగ్గర అవడంతో ప్రధానంగా ఇటు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ ఇటు ప్రజల వద్దకు వెళ్ళి కూడా తాము ఏం చేస్తున్నామో కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ పార్టీ ఎలా ఉంది, ఎన్ని స్థానాలు గెలవబోతుంది, దీనిపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ గద్దె బొమ్మన్న గారు వేరడి మరియు చెప్పండి. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ పార్టీ ఎలా ఉంది, ఎన్ని స్థానాలు గెలవబోతుంది? జై శ్రీరామ్. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మన ధర్మ అరవిందన్న ఎంప గారి ఆధ్వర్యంలో 7 స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం. ఎందుకంటే జగిత్యాల, కొరుట్ల కానీ, బాల్కొండ కానీ, ఆర్మూర్ కానీ, నిజామాబాద్ రూరల్ కానీ, అర్బన్ కానీ, బోధన్ కానీ, ఇవన్నీ స్థానాల్లో ఎంత ప్రజలలో ఉత్సాహంగా ఉన్నారంటే ఈసారి మాత్రం బీజేపీకి ఓటేసి బీజేపీ అభ్యర్థిని ఖచ్చితంగా అసెంబ్లీకి పంపాలని తృప్తిగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రజలలో మరి మోడీ గారు చేసినటువంటి అన్ని పథకాలు కూడా ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా ఈసారి 7 స్థానాలు మా గౌరవ ఎంపీ అరవింద్ అన్న ఆధ్వర్యంలో తప్పకుండా గెలుస్తామని మీకు సముఖంగా తెలియజేస్తున్నాను. మరోపైకి కవిత కూడా యాక్టివ్ అవుతుంది. మూర్తి బోధనలో కూడా బహిరంగ సభ పెట్టింది. ఇప్పుడు ఈ రోజు కూడా ఇటు ఆర్మూర్లో కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇటు పార్లమెంట్ పరిధిలో మొత్తం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కూడా మళ్ళీ వస్తుందని చెప్తుంది కదా. 2 సార్లు గత 9.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు 2 సార్లు చూశారు, ప్రజలు గమనించారు. మరి అప్పుడు ఉన్నప్పుడు కవిత గారు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు మరి ఏం చేసిందో, ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఏం చేసిందో, మరి మండలాలని డెవలప్ చేసిందా, మరి జిల్లాలను డెవలప్ చేసిందా, మరి రాష్ట్రంని డెవలప్ చేసిందా, మరి నిజామాబాద్ని అమెరికా అల్లాస్ చేస్తా అని చెప్పినప్పుడు మరి ఏం చేసిందో చూపెట్టమని. అప్పుడే చీకొట్టేసిర్రు. మరి నువ్వు అప్పుడే గెలవు. ఒక కేసీఆర్ కూతురు ఓడిపోయింది నిజామాబాద్ జిల్లాలో పార్లమెంటుగా అంటే, ఎంపీగా ఓడిపోయిందంటే చాలు, దానికి నిదర్శనం. ఇప్పుడు నువ్వు ఎన్ని మీటింగులు పెట్టుకున్నా, ఎక్కడ తిరిగినా మీకు లేదు స్థానం. ఆ ఉన్న స్థానాలు కూడా పోతాయి. అంటే దాదాపు మన తెలంగాణలో 20 నుంచి 25 స్థానాలు గెలిస్తే మహా అయిపోయి. ప్రజలకు తెలుసు ఏమేమి చేసిర్రు. రైతు బంద్ ఏది, ఇవన్నిటికి కూడా మొత్తం కమిషన్ల బంధులు అయిపోయినాయి. ఇవన్నీ కమిషన్ల మీదనే నడుస్తుంది. ఎక్కడ చూసినా విచ్చలడిగా మొరం దబకాలు, మొరం గుట్టలు, స్వాయేసుడు, ఉష్కెలు కూడా మొత్తం విచ్చలవిడిగా అమ్ముకోడు, ప్రజల్ని దోసుకున్నాడు, భూ కబ్జాలు చేసుడు, ఇవన్నీ తెలియదా? కవితమ్మకు తెలియదా? మరి అన్నీ తెలుసు కదా. మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తా అనుకుంటుంది, బోధన పోతుంది, రూరల్ అంటది. మా అరవింద్ అన్న ఇప్పటికి కూడా ఎప్పుడు కూడా ఛాలెంజ్ చేసి చెప్పిండు, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నేను కూడా ఉన్నా అని చెప్పిండు. ఆయన అన్న మాటని ఆమె చెప్తుంది, నువ్వు ఎక్కడ నిలబడ్డా నేనున్నా అని. ఇప్పుడేమో నేను పోటీలో ఉండగానే నేను గెలవనీయకుండా నేను ఖర్చు పెడతా అని చెప్పింది. మరి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి? నీకు డబ్బులే లేవు, కిరాయిల్లు అని చెప్పినావు, అద్దె ఇల్లు ఇంట్లో అన్నావు. మరి అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎట్లా ఓడగొడతావు? మరి ఓడగొట్టు. మేము కూడా సిద్ధంగానే, ప్రజలు గెలిపించుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. అరవింద్ అన్న దగ్గర అంత పవర్ ఉందని చెప్తున్నాం. అంటే అరవింద్ ఎక్కడ నిలబడ్డా ఖచ్చితంగా ఉరికిపిస్తాం, ఓడిస్తామని చెప్పి కూడా కవిత చెప్తున్న పరిస్థితి. అది మా అరవింద్ అన్న చెప్పిన డైలాగ్నే కొన్ని రోజుల తర్వాత ఆమె చెప్తుంది. ఆల్రెడీ ఆమెకు తెలుసు, పోయినసారి ఎంపీగానే ఆమెనే ఓడిపోయిందని తెలుసు అరవింద్ అన్న చేతిలో. మళ్ళీ ఇంకే ఓడిస్తుంది. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెలుస్తా అని చెప్పినావు. 90 రోజులలో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నేను తెరుస్తున్నా అని చెప్పినావు. 2 సార్లు ఎన్నికలు జరిగిన హామీ అదే ఇచ్చినావు. ఇప్పటికి 9.5 సంవత్సరాలు అవుతుంది. 5,000 మంది అక్కడ ఉన్న ఉద్యోగస్తులు రోడ్డు పడ్డారు, మనకు తిండి లేదు. ఇప్పటికి కూడా మీరేం చేస్తుర్రు? ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తానని చెప్పారు. గల్పన్నల గురించి ఎక్కడ తెచ్చిండ్రు? ఎన్ఆర్ఐ పాలసీ ఎక్కడ వచ్చింది? ముఖ్యంగా ఇటు కామారెడ్డిలో కూడా సీఎం కేసీఆర్ కూడా నిలబెడతామని చెప్పి కూడా ప్రకటన ఇచ్చారు. దీనివల్ల ఇటు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? బీజేపీకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కామారెడ్డిలో కేసీఆర్ నిలబడ్డా, కేటీఆర్ నిలబడ్డా, ఎవరు నిలబడ్డా కానీ మా అభ్యర్థి ఎవరైతే అక్కడ పెడతారో, హైకమాండ్ ఎవరినైతే పెడుతుందో మా బీజేపీ అభ్యర్థిని 100% మా అభ్యర్థి అక్కడ గెలుస్తాడు.
కేవలం కవిత నేను అలాన్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించేందుకే కేసీఆర్ కూడా అక్కడ నిలబెడుతున్నారని చెప్పి వార్తలు వినబడుతున్నాయి. అదంతా అది ఊహాగానాలు తప్ప ఇంకా ఏమి లేదు. నీకు నిజామాబాద్లో ఒక్క అసెంబ్లీ గెలిపించుకోమని ఇప్పుడు మీరు 2 సార్లు గెలిచిర్రు ఇక్కడ. మరి తెలుసు, ప్రజలకు తెలిసిపోయింది ఎక్కడ ఏం జరుగుతుందో అనేది ప్రజలకు అవగాహన వచ్చింది. ప్రజలలో ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఎలక్షన్ వస్తే ఓట్లు వేయడం సిద్ధంగా ఉన్నారు. చాప కింద నీరు లాగా ఉన్నారు. ఏం డెవలప్ చేశారండి మన నిజామాబాద్ రూరల్లా? ఇక్కడ వెళ్ళి చూడు, సిరికొండ వెళ్తే రోడ్లు ఎట్లా ఉన్నాయి, వాగులు ఎట్లా ఉన్నాయి, ఎంతమంది పొలాలలో ఉసుకొచ్చి ఉన్నది. ఎవరికైనా ఇప్పటి వరకు చేశాడా? ఇప్పటి వరకు ఎవరికైనా ప్రకటించారా? వాళ్ళ బతుకులు ఏం కావాలా? వాళ్ళు పొలాన్ని నమ్ముకున్న వారు బతుకులు ఏం కావాలా? అది ఆలోచన పోయి వైన్సుల్ని 3 నెలల ముందు టెండర్ పెట్టిండ్రు. టెండర్ పెట్టి 2,600 కోట్ల రూపాయలు వాళ్ళు అప్లికేషన్ల ద్వారా తీసుకున్నారు. ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరి డబ్బులు? తెలంగాణ బీద వాళ్ళ డబ్బులు, అవి గరీబుల డబ్బులే కదా. ఇప్పుడు ఇంకా టెండర్లు ఒక్కొక్క దానికి లైసెన్స్ ఫీజు, దానికి ఫస్ట్ ఒక 10 లక్షలు కట్టాలి. అవన్నీ కోట్లు ఉన్నాయి. 2,630 వైన్స్లకు 1,32,000 అప్లికేషన్లు వస్తే 2,630 కోట్లు ఆ డ్రాలా తీసిన పైసలు స్వాహాయిని. అవి ప్రజల సొమ్మే కదా. మరి నువ్వేం చేసినట్టు ప్రజలకు? నేను కవితమ్మని అడుగుతున్నా, మరి నువ్వు 2 సార్లు ఎమ్మెల్సీగా ఉండి ఇక్కడ మరి ఏ మండలానికి ఏం చేసినావు? నేను అక్కడ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మీరు హామీ ఇచ్చారు, ఒక మండలానికి 50 లక్షల కోట్ల రూపాయలు నేను తీసుకొస్తున్నా నిధులు మా డాడీ దగ్గర నుంచి, సీఎం దగ్గర నుంచి. ఏం తెచ్చారు? నువ్వు ఎప్పుడు చూసినా కానీ ఎన్ఆర్జీఎస్ చెక్కులు తప్ప, ఎన్ఆర్జీఎస్ ప్రొసెసింగులు తప్ప నువ్వైతే ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఏం చేయలేదు కూడా. ఎక్కడ గెలుస్తుందండి? మళ్ళా నిలబడమని, ఎక్కడ నిలబడ, మేము కూడా మా అభ్యర్థి గెలిపించుకుంటాం. ఒకటి చెప్తున్నారు ప్రధానంగా, ఇటు బీఆర్ఎస్ లో కూడా రోజు రోజుకు ప్రజలు ఆదరణ తగ్గుతుందని చెప్పి ఇక్కడ ఖచ్చితంగా పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలు కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని చెప్పి, అసలు కవిత ఎంపీ అరవింద్ ఓడించడం కాదు, ఈ కవిత ఎక్కడ నిలబడ్డా సరే తాము ఓడించి తిరుగుతామని చెప్పి చెప్తున్నారు. అసలు నిజామాబాద్ పార్లమెంట్ కు కవిత ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు ఏ నిధులు చెప్పారో కూడా చెప్పాలని కూడా వీరు గద్దె బొమ్మ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపాల్తో నవీన్.